ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం అండి. మమ్మల్ని అగ్నికులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉదయకాల వేళ తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని మాకు దయచేసి తండ్రి, మీ ప్రేమను గురించి తెలుసుకుంటకు మీరు మాకు దయచేసిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ దినం చూడక ఎంతో మంది తండ్రి వారి యొక్క కాలాన్ని ముగించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి మమ్మల్ని బ్రతికి ఉంచి మాకు మీరు నియమించిన ఆయుష్ కాలంలో మరొక దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మేము నేర్చుకోబోతున్న ప్రతి మాట తండ్రి మా జీవిత కాలంలో మేమంతా పాటించి మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా మేము ఉండగలుగుటకు అలాంటి మనసు మా అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ తండ్రి, ఈ ప్రార్థన యేసుక్రీస్తు రతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. పిల్లరా, ఈరోజు మనం ఈ పెందల కడనే దేవుని గురించి మాట్లాడుకున్నటకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. పిల్లారా, దేవుని ప్రేమను గురించి ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది నోట మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించబట్టి, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉండబట్టే ఈరోజు మనమంతా కూడా బ్రతికి ఉన్నాం. ఈరోజు మనమంతా కూడా ప్రాణాలతో ఉన్నాం అనే విషయం మనందరికీ తెలుసు. అయితే మళ్ళీ మనం ప్రత్యేకించి మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ అనే అంశాన్ని పెట్టుకుని ఎందుకు మళ్ళా మనం దేవుని ప్రేమను గురించి మాట్లాడుకోవాలి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈరోజు సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు ఒక్కసారి వాళ్ళని గురించి మనం ఆలోచిస్తే, ఈరోజు ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నో హత్యలు కానీ, లేదంటే దాడులు కానీ, ఒకరిని చంపటం కానీ, లేదా ఒకరిని కిరాతకంగా చంపటం కానీ, లేదంటే ఒకరిని మోసం చేయటం కానీ, ఇలాంటి నేరాలు ఇవన్నీ కూడా దేనికి సంభవిస్తున్నాయి ఎక్కువగా అని మనం ఆలోచిస్తే, ఎవరో ప్రేమ తనకు దక్కలేదని, తన ప్రేమని అంగీకరించలేదని ఒక్క ప్రియుడు ఏం చేస్తాడంటే ఆమె మీద యాసిడ్ పోసి దాడి చేస్తాడు. మరొకరు ఏం చేస్తారంటే ఎదుటివారు మనల్ని ప్రేమించలేదని వెళ్ళి గురిపెట్టుకొని చనిపోతారు. ఇంకొంతమంది తల్లిదండ్రులు మా ప్రేమని అంగీకరించలేదని వాళ్ళు కూడా ఏం చేస్తారు, పురుగుల మంది తాగి చచ్చిపోతారు. మరికొందరు ఎలా ఉన్నారంటే తన భార్య మరొకరిని ప్రేమిస్తుందని, తన భార్య తన తప్ప ఇంకెవరిని ప్రేమించకూడదని, మరొకరిని ప్రేమిస్తుందని తెలుసుకున్న వ్యక్తి వెంటనే ఆమె కిరాతకంగా చంపడం, అనుమానంతో చంపడం, ఇదంతా మనం సమాజంలో చూస్తాం. అలాగే రీసెంట్ గా ఎవరో ప్రేమ కోసం, ఎవరో ఒక ఆమె ప్రేమ కోసమో లేదా దేనికోసమో తెలియదు కానీ తన భార్య తనకి ఎంతో దారుణంగా, ఎంతో నీచంగా కనిపించబట్టే అతను అంత భయంకరంగా ఆమెని హత్య చేశాడు. దీనంతటికీ మూలం ఇలా హత్యలు చేసేవారు కానీ, లేదంటే మరొకరిని మోసం చేసేవారు కానీ, ఇలా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, దేనికోసం ఇలా చేస్తున్నారు వీళ్ళందరూ అంటే ఎక్కువ శాతం ఎవరో వాళ్ళని ప్రేమించలేదని, వాళ్ళు ప్రేమించిన వారు ఇంకొకరిని ప్రేమిస్తున్నారని, లేదా ప్రేమించిన వారి కోసం ఎవరైనా అడ్డుగా ఉంటే వారిని చంపేయాలని చంపేస్తున్నారు. అంటే మనుషుల ప్రేమ మనుషులకు దక్కాలని, మనుషుల ప్రేమ మనుషులు పొందాలని
ఎంతో ఆశపడుతున్నారు. అలా పొందలేకపోయేసరికి, తనకి దక్కలేకపోయేసరికి చంపడమో, కాల్చడమో, నరకడమో, లేదంటే మోసం చేయడమో, ఇవన్నీ చేస్తున్నాడు. అంటే మనుషులందరికీ వారు ప్రేమించిన వారి ప్రేమ దక్కాలి. అది గనక దక్కకపోతే, అది గనక వాళ్ళకి రాకపోతే మనస్తాపం చెంది ప్రాణం తీసుకునేవారు కొందరైతే, ప్రాణాలు తీసేవారు కొందరు సమాజంలో మనకి కనిపిస్తారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? మనిషి ఇంకొక మనిషి ప్రేమను పొందుకోవడానికి ఎందుకు తాపత్రయపడుతున్నాడు చెప్పండి? ఎప్పుడు చూడండి, భార్యాభర్తల విషయంలో భార్య ఎప్పుడూ భర్త ప్రేమను పొందుకోవడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తుంటది. తన భర్త తనని ప్రేమించాలని. అంటే ప్రేమించే భార్యలు ఏమి కోరుకోరు. వారి నుండి ఏదో ఆస్తులు, లేదంటే డబ్బులు, లేదంటే ఏవో బంగారం, ఇవేవి కోరుకోరు. ఎందుకు అంటే కేవలం భర్త ప్రేమ పొందుకుంటే చాలు అని వారి ప్రేమను పొందుకోవడానికి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే భర్త తన భార్య ఎప్పుడూ తననే ప్రేమించాలి. అంటే తన ప్రేమ అంతా తన భర్తకే ఇవ్వాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఎప్పుడు భర్త ఉంటాడు. అందుకే తన భార్య దూరం అయిపోతాదేమో అనే ఆలోచనతో భార్యని నిరంతరం కనిపెడుతూ ఉండడం. ఏదైనా పొరపాటు చేసి తనకి దూరం అయిపోతాదేమో, ఇంకొకరు ఎవరైనా తనని తిప్పేసుకుంటారేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే మనుషుల విషయాల్లో ఒకరి ప్రేమ ఒకరు పొందుకోవాలి అనే తాపత్రయం మనకు కనిపిస్తుంది. అలాగే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నా కొడుకు నన్నే ప్రేమించాలి. కొడుకుకు పెళ్ళైనా ఏమనుకుంటారంటే, ఆమె కంటే నన్నే ఎక్కువ ప్రేమించాలి. అలాగే పిల్లలు, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎక్కువ ప్రేమించాలి. మాకంటే ఎవరిని ప్రేమించకూడదు. అలాగే స్నేహితులు కూడా నా స్నేహితుడు నాతోనే ఎక్కువగా ఉండాలి. ఇంకొకరితో ఉండకూడదు. అంటే మనుషులు ఇంకొకరి ప్రేమను పొందడానికి నిరంతరం తాపత్రయపడుతున్నారు. ప్రస్తుత సమాజంలో మరీ ఎక్కువగా తాపత్రయపడుతున్నారు. అది పొందకపోయేసరికి చంపేస్తున్నారు లేదా చచ్చిపోతున్నారు. ప్రియులారా, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఒక మనిషి ప్రేమ దక్కకపోతే చంపేయడమే దానికి పరిష్కారమా? లేదా చచ్చిపోవడమే దానికి పరిష్కారమా? లేదా ఇంకొకరిని కిరాతకంగా చంపడం, మరొకరి ప్రేమ కోసం కిరాతకంగా చంపడమే పరిష్కారమా? ఇలారా, ఇలా మనుషుల్ని ప్రేమించే వారి కోసం ఎక్కువగా తాపత్రయపడుతున్నారు అంటే, ఇలా మనుషులు తమని ప్రేమించట్లేదని చంపడానికి కూడా లేదా చావడానికి కూడా వెనకడుగు వెయ్యట్లేదు అంటే, వాళ్ళందరూ ఎవరో తెలుసా? వాళ్ళందరూ ఎవరు అంటే దేవుని ప్రేమను తెలుసుకోలేని వారు. వారంతా ఎవరు అంటే దేవుని ప్రేమ ఒకటంటూ మనకుందని గుర్తించలేని వారు. ఏమండి, చాలా సందర్భాల్లో చాలా మంది కన్నీళ్ళు పెట్టుకుంటారు. పలానా వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు. నేను ఎంతగానో వాళ్ళని ప్రేమిస్తున్నాను. కానీ నన్ను వాళ్ళు ప్రేమించట్లేదు. నన్ను వాళ్ళు ఇష్టపడట్లేదు అని ప్రేమ దక్కకపోతే ఒకరిని విడిచిపెట్టి మరొకరిని వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారు సమాజంలో. ప్రేమ దక్కలేదని, తనకి ఎదుటివారి నుండి ప్రేమ రావట్లేదని ఏమిటంటే విడిచిపెట్టి మరొకరిని వివాహం చేసుకొని బ్రతుకుతున్న వారు ఉన్నారు సమాజంలో. అంటే ప్రేమ అనేది మనిషికి దక్కకపోతే మనిషి చాలా బాధకి గురవుతాడు. ఒక మనిషి ఆదరణ అనేది మనిషి రాకపోతే మనిషి ఎంతగానో వేదన చెందుతాడు. ప్రియులారా, ఇది సమాజంలో మనుషుల మధ్య జరుగుతున్న పరిస్థితి. ఇక వాక్యం తెలుసుకున్నవారు, దేవుణ్ణి నమ్ముకున్నవారు, వాక్యాన్ని నిరంతరం నేర్చుకుంటున్నవారు, అలా నేర్చుకుంటున్న వారిలో కూడా మనుషుల ప్రేమను పొందాలనే తాపత్రయం నిరంతరం ఉంటూ ఉంటది. కానీ
ఇలా మనుషుల యొక్క ప్రేమను పొందాలని, పొందకపోతే ఏదో చెయ్యాలని ఎవరైతే ఆశపడతారో అలాంటి వారికి నిజంగా దేవుని ప్రేమ తెలీదు. దేవుడి ప్రేమ మనిషికి నిజంగా అర్థం కాలేదు అని మనం చెప్పాలి. ఎందుకంటే ప్రేమ అనగానే ఆ పదం పలకడానికి ఎంతో మధురంగా ఉంటది కదండి. ద్వేషం అన్నామంటే అదేం పదం అండి అనుకుంటారు ఒక్కోసారి, అంతే కదా. కానీ ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, అనురాగం ఈ పదాలన్నీ చాలా మధురంగా ఉంటాయి. అలాగే విన్నవారికి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మరి ఇలాంటి మధురమైన పదాలు మనం ఎవరికి మొదట ఆపాదించాలి అంటే అది కన్న తండ్రి అయిన దేవునికి. దేవుడు ఎన్నో విధాలుగా మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో వాక్యం ఎరిగిన మనము కూడా దేవుని ప్రేమను పక్కన పెట్టి మనుషుల ప్రేమ కొరకు తాపత్రయపడుతూ ఉంటాం. ఎవరో మనల్ని ప్రేమించట్లేదు, ఎవరో మనల్ని ఎక్కువగా మన మీద ఆసక్తి చూపట్లేదు. చాలా మంది ఏమంటారో భర్తలు, ఏంటో ఈ మధ్య అసలు నన్ను బొత్తిగా పట్టించుకోవడమే మానేసావు అంటుంటారు. భార్యలు అంతే, ఏంటో ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ ఆఫీసే, నేనంటూ ఒక వ్యక్తిని ఇంట్లో ఉన్నానని, ఆ నాకంటూ ప్రేమ చూపించాలని ఇవేవి గుర్తుండవా అంటుంటది. అంటే దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనిషికి గుర్తు రావట్లేదు. మరి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు కదండి. ఎంతగా ఈరోజు ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని చూస్తుంటే ప్రతి దాంట్లో మనకు కనిపించేది ఎవరంటే దేవుడు కదండి. మనం తిన్న ఆహారంలో దేవుడే, అలాగే మనం త్రాగే నీటిలో దేవుడే, అలాగే మనం పీల్చే గాలి, మనం నివసిస్తున్న ఈ భూమి, ఈరోజు ప్రకృతిలో ప్రతి దాని వెనక ఉన్నది ఎవరు అంటే దేవుడు. దేవుడు మనిషి కోసం ఇన్ని చేశాడు. ఇంతగా దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు అంటే ఎంత ప్రేమ మనిషి అంటే నిరంతరం దేవుడు కునుకకుండా ఎంతగా మన కోసం దేవుడు ఆలోచిస్తున్నాడంటే కనీసం కునుకడా. ఏదేంటండి ఇప్పుడు మనం మనుషుల్ని ప్రేమించేటప్పుడు నిద్రపోకుండా ప్రేమిస్తామేటండి. నిజంగా అంత ప్రేమ మనుషుల మీద మనకు ఉంటుందా? బాబోయ్, అస్సలు ఉండదు మనకి. నిద్ర వచ్చిందంటే ప్రేమించిన వాళ్ళు ఉన్నారా ఎవరున్నారో మనకు అనవసరం, ముందు పడుకుంటాం అంతే మనం. అంటే దేవుడు అంతగా ప్రేమిస్తాడా మనిషిని? నిద్రపోకుండా మనల్ని కాపాడాలా దేవుడు? అంటే ఎప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు మన దగ్గర. అంటే చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, గ్రహించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇప్పటికైనా ఆలోచించు, ఇదిగో ఇది నా ప్రేమ అని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు దేవుడు. అంతే కదండి. చాలా సందర్భాల్లో మనం ప్రేమించిన వారి పట్ల ఇది మన ప్రేమ అని తెలియజేయడానికి మనం ఎన్నో చేస్తాం. ఇష్టమైన వంటకాలు కానీ, ఇష్టమైన వస్తువులు కానీ, లేదంటే వారికి ఇష్టమైన పనులు కానీ మనం ఎన్నో చేసి మన ప్రేమని వారి పట్ల చూపిస్తాం. అంటే ఎక్స్ప్రెస్ చేస్తాం, బయట పెడతాం, వెళ్ళబుచ్చుతాం. ఇలారా మనిషి ఇలా అనుకుంటున్నాడని అనుకుంటున్నాం కదా మనం, కానీ దేవుడు ప్రతి క్షణం ఆ పని చేస్తున్నాడు. ఇదిగో ఇది నా ప్రేమ, ఇదిగో ఇది నేను నిన్ను ప్రేమిస్తున్న విధానం, చూడు ఎంతగా ప్రేమిస్తున్నాను నేను. దేవుడు ప్రతిసారి దేవుడు మన పట్ల అది చూపిస్తున్నాడు. అందుకే బైబిల్లో కూడా ఒక మంచి మాట రాయబడింది. ఆ మాట మనం చూస్తే రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం ఒకసారి చూస్తే, రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇక్కడ ఏమంటున్నాను చూసారండి?
అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని అంటున్నాడు చూడండి. మన ఎడల తన ప్రేమ. మన ఎడల తన ప్రేమ అంటే అంటే మన పట్ల దేవుడికి ఉన్న ప్రేమ, మన మీద దేవునికి ఉన్న ప్రేమ. దేవుడు ఏం చేస్తున్నాడట? దేవుడు ఏం చేస్తున్నాడంటే వెల్లడి పరచుచున్నాడు. పరిచేశాడు అన్నాడా అండి అక్కడ? పరిచేశాడు, పరచడం జరిగింది అన్నారా అక్కడ? వెల్లడి పరుస్తున్నాడు అంటే ఆయన ఇప్పటికీ కూడా తన ప్రేమని వెల్లడి పరుస్తున్నాడు. ఏంటి? మన ఎట్లా దేవుడికున్న ప్రేమని దేవుడు వెల్లడి పరుస్తున్నాడా? అంటే ఇదిగో నాయన, ఇది నా ప్రేమ చూడు, నీకోసం నేను ఇది చేశాను చూడు, అంటే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చూడు, ఇప్పటికైనా నువ్వు నన్ను గ్రహించు అని దేవుడు ఇప్పటి వరకు కూడా అండి తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. అంటే తెలియజేస్తున్నాడు. ప్రకృతిలో ఎన్నో పెట్టి తెలియజేశాడు. ఎన్నో ఆహార పదార్థాలు, త్రాగడానికి నీరు, పీల్చడానికి గాలి, తినడానికి మనకి ఇష్టమైనవన్నీ తింటామండి మనం కదండి. మనకు ఒకటి ఇష్టమా చెప్పండి? మనకి ఎన్ని ఇష్టం అంటే రకరకాల ఇష్టాలు మనకి. ఒక్కోసారి మనకి అరటిపండు తినాలనిపిస్తుంది, ఒక్కోసారి మనకి జామకాయ తినాలనిపిస్తుంది, ఒక్కోసారి యాపిల్ పండు తినాలనిపిస్తుంది. అవునా? అంటే మన మూడ్ బట్టి మనం ఏంటంటే ఏదో తినాలనుకుంటాం. నాకు ఇప్పుడు ఏదో తినాలనిపిస్తుంది. ఏం కావాలి ఇప్పుడు? కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది, తీపిగా ఏదైనా తినాలనిపిస్తుంది, పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఏంటి? మన కోరికలు. మన కోసం దేవుడు ఒక్కటే పెట్టలేదు, ఎన్నో పెట్టాడు చూడండి. ఎన్నో పెట్టాడంటే కేవలం కొంచెం కాదు, విస్తారంగా పెట్టాడంటే ఏంటి? ఎందుకు పెట్టాడు? అందులో ఏం తెలుస్తుంది మనకంటే ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు వెల్లడి పరుస్తున్నాడు. అలాగే ఎన్నో చేసి మన పట్ల దేవుడు వెల్లడి పరుస్తాడండి. ఎందుకంటే మన జీవిత కాలంలో మనం ఎంతో అనారోగ్యానికి గురైనప్పుడు, మనకి ఎన్నో రోగాలు చుట్టుముట్టినప్పుడు కాపాడేది ఎవరైనా ఉన్నారంటే మనల్ని దేవుడు మాత్రమే. ఇప్పుడు చాలా మందికి కొన్ని నయమయ్యే రోగాలు వస్తాయి, కొన్ని నయం కాని రోగాలు వస్తాయండి. అప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి? క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ 4th స్టేజ్ అన్నారనుకో, అప్పుడు ఏంటి? క్యాన్సర్ వచ్చిన వ్యక్తి పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఎలా ఉంటాడు అతను తెలుసా? ఇంకా అంతేలే, నా పని అయిపోయింది, నేను ఇంక చచ్చిపోతాను, నాకు వచ్చిన ఈ రోగానికి నేను ఇంకా బ్రతకలేను, నేను నా పిల్లల్ని, లేదంటే నా బంధువుల్ని, నా భార్యని, ఇదంతా కూడా నేను వదిలేయాలి అని బాధకి గురవుతాడు. ఏంటి నాకు క్యాన్సర్ రావడం ఏంటి, నాకు ఇలా ఉండడం ఏంటి అని కుమిలిపోతుంటాడు. కానీ అలాంటి దాని నుండి కూడా బ్రతికించాలి అంటే దేవుడే కదండి. నిజంగా దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నవారిని బ్రతికించాడు తెలుసా? బ్రతికిస్తున్నాడు తెలుసా? డాక్టర్స్ చెప్పేస్తారు ఎప్పుడో నువ్వు చచ్చిపోతావు అమ్మా అంటారు, కానీ ఎప్పుడో చచ్చిపోతావు నాయన అంటారు, కానీ ఇప్పటికీ దేవుడు వాళ్ళని బ్రతికిస్తూనే ఉంటున్నాడు. అంటే ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను బ్రతికిస్తున్నాను చూడు అని దేవుడు ప్రేమని తెలియజేస్తున్నాడండి. ఇలా ఎన్నోసార్లు తెలియజేస్తూ చివరికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసం బలిగా ఇచ్చేసి మరీ చూపించాలా ఇది నా ప్రేమ అని. అదే కదా ఇప్పుడు మనం చదువుకున్న మాటలో మనకి అదే కనిపిస్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఇది నా ప్రేమరా, ఇది నా ప్రేమ అమ్మ, తెలుసుకో. అలా ఎలా తెలియజేసాడట? ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసుక్రీస్తు వారు మన కోసం చచ్చిపోయారు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు అని. చూడండి ఎన్ని రకాలుగా దేవుడు తన ప్రేమను మనకు తెలియజేస్తున్నాడు. ఎన్ని రకాలు ప్రకృతిలో పెట్టాడు. నీకెన్నో రోగాలు వస్తే క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. నువ్వెన్నో పాపం చేసిన దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. చివరికి మన పాపాలను కడగడానికి మన కోసం తన సొంత కుమారుణ్ణి దేవుడు బలిగా ఇచ్చి మరి ఇదిగో ఇది నా ప్రేమ అని తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు ఎప్పుడూ తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు, ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నాడు. చూడు నువ్వు ఇంత పాపం చేశావు, కానీ నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నావు, అయినప్పటికీ కూడా నేను నిన్ను క్షమిద్దాం అనుకుంటున్నాను. నా పట్ల మారితే, నా వైపు తిరిగితే ఏంటండి?
మనుషులు ఎప్పుడు అనుకుంటారు కదా, నాకు మనిషి ప్రేమ కావాలని. కానీ ఒక్కసారి దేవుని కోసం ఆలోచిస్తే, ఏంటి దేవుడు తన ప్రేమని ఇంతగా ప్రూవ్ చేసుకుంటున్నాడా? మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ఇంతగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుకోవాలా అంటే, ఎంత ఇష్టం మనం దేవుడికి ఆలోచించండి. ప్రతి క్షణం దేవుడు మన పట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు. అందుకే మనం మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. వెంటాడడం అంటే ఏంటండి? ఫాలో చేయడం. అంతే కదండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఏమండి, చాలా సందర్భాల్లో ఎవరైనా మనల్ని ఫాలో చేస్తున్నారనుకో, మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఏంటి, నన్నెందుకు నన్నెందుకు ఫాలో చేస్తున్నాడు? చూడండి, కొత్తగా ప్రేమించుకునేవారు అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందా, ఏ బస్సు ఎక్కుతుందా, ఎక్కడ వాళ్ళ ఇల్లు, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఎవరు, ఫాలో చేస్తుంటే వెంటాడుతుంటారు. అలాగే చాలా సందర్భాల్లో మనల్ని ద్వేషించేవారు కూడా మనల్ని వెంటాడుతుంటారు. మనల్ని చంపాలనుకున్న వారు కూడా. అంటే వెంటాడడం అంటే ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్తే అక్కడ మనల్ని అబ్జర్వ్ చేయడం. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, ఇదంతా ఏంటంటే వెంటాడడం అంటారు. అంటే వదలకుండా వెంటాడడం. అంటే దేవుడు కూడా మనల్ని అలా వెంటాడుతున్నాడా? ప్రేమతో వెంటాడుతూ, ఆయన ప్రేమ వదలట్లేదు మనల్ని. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రేమతో వెంటాడుతానంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి. మనిషిని వెంటాడుతున్న దేవుడి ప్రేమ. నువ్వు ఏ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి, ఏ చోటికి వెళ్తే ఆ చోటికి వెంటనే వెంటాడుతూనే ఉంటాడు. ఎవరైనా సరే, మనం కొన్ని పరిస్థితుల్లోని కొంతమంది, కొన్ని వ్యక్తులు మనం ప్రేమించేవారైనా లోకంలో మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వారు మనతో కూడా రాలేరు. కానీ దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళినా, నీకు ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఏమవ్వు నువ్వు, కానీ ఆయన మాత్రం ప్రేమించడం ఆపట్లేదు. ఏదైనా నువ్వు దేవుడికి విరుద్ధంగా మాట్లాడినా, ఆయన పట్ల నువ్వు ప్రేమ కలిగి లేకపోతే, అంటే మనం తిరిగి దేవుణ్ణి ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. లోకంలో మనుషులు ఏమనుకుంటారు? ఎవరో నన్ను ప్రేమించట్లేదు, నేను చచ్చిపోవాలి లేదా అది చంపేయాలి, ఇదే కదా. కానీ దేవుడు చూసారా, మనం తిరిగి ప్రేమించాం. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే మనం ఏం చేస్తాం? మనుషుల ప్రేమ కోసం వెంటాడుతుంటాం వాళ్ళని. అయినా సరే దేవుడు నన్ను వదిలేశారు కదా అని చెప్పి మనల్ని వదిలేదు. ఎప్పుడు తన ప్రేమను మన పట్ల చూపిస్తూనే ఉన్నాడు, వెల్లడి పరుస్తూనే ఉన్నాడు. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పగా మన పట్ల ఉందో ఆలోచించండి. అంతగా దేవుడు మన పట్ల బాధ్యత కలిగిన తండ్రి. ఈ రోజుల్లో ఎంతో మంది బాధ్యత లేని వారుగా ఉన్నారు, తెలుసా మీకు? బాధ్యత లేదు. చూడండి, చాలా మంది తండ్రులకి ఇంట్లో బాధ్యత ఉండదండి. అంటే ఏంటి, అయ్యో నేనున్నాను కదా, నా పిల్లల కోసం నేను ఏదైనా సమకూర్చాలి, నా పిల్లలు నా మీద కదా ఆధారపడి బ్రతుకుతారు, నేను ఏదైనా చెయ్యాలి అని బాధ్యత ఉండదండి. కొంతమంది తండ్రులు అయితే కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది తల్లులు అయితే పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారండి. కొంతమంది తల్లులకు అసలు బాధ్యత ఉండదండి. పట్టించుకోరు పిల్లలు. పిల్లలు ఏమైపోతున్నారు, ఏం చేస్తున్నారు ఉండదు. అప్పుడు మనకెలా అనిపిస్తుంది? ఒక భర్త తాగేసి నిరంతరం భార్యను కొడుతూ ఇంటికి డబ్బులు ఇవ్వకుండా ఉంటే ఆ భార్య ఎంత వేదన పడుతుందో తెలుసా అండి? ఆమెకు మాత్రమే తెలుసు ఆ వేదన. అంటే డబ్బులు ఇవ్వడు, తాగేస్తాడు, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇంట్లో అన్నం ఎలా వండాలి అని ఆలోచించి అప్పుడు తనే కష్టపడుతూ ఉంటది. అంటే బాధ్యత లేని వారు ఇంట్లో ఉంటే ఎంత బాధపడతారో తెలుసా? ప్రేమించేవారు కనీసం నా పట్ల బాధ్యత లేదండి, అలాంటి వారిని మనం తిరిగి ప్రేమిస్తామా చెప్పండి? బాధ్యత లేని వారిని చూసి మనం ఏమనుకుంటాం? ద్వేషిస్తాం, అంతే కదా. కనీసం నీకు బాధ్యత లేదు, కనీసం నీకు పిల్లలంటే పట్టింపు లేదు అసలు, ఇలా అంటూ ఉంటారు చాలా మంది చాలా సందర్భాల్లో. కానీ మనం దేవుడి పట్ల బాధ్యత లేకపోయినా, అంటే మనకి దేవుడు అంటే బాధ్యత లేదు, నాకంటూ తండ్రి ఉన్నాడు, ఆయన సంతోష పెట్టాలి, ఆయనకి ఇష్టమైనవి చెయ్యాలనే బాధ్యత మనకుందా? లేదు. లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఎంత గొప్ప తండ్రి ఆలోచించాలి. మనకి బాధ్యత లేదు, మనం ప్రేమించలేకపోతున్నాం దేవుణ్ణి, అయినా సరే దేవుడు మన పట్ల తన ప్రేమని
వెల్లడిపరచడం ఆపలేదు. ఆపట్లేదు దేవుడు అసలు. మరి దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించి ఆపలేనప్పుడండి మనకి ఎవరి ప్రేమ కావాలి చెప్పండి? ఎవరి ప్రేమ మనకి పొందుకోవాలని చెప్పండి? ఎవరో మనుషులు నన్ను ప్రేమించట్లేదని బాధపడే వారందరూ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ముల్లోకాలు కలుగు చేసినటువంటి దేవుడే నిన్ను ప్రేమిస్తుంటే ఎవరో నిన్ను ప్రేమించట్లేదనే బాధ నీకెందుకు? అంటే మనిషి మొదట దేవుని ప్రేమను గుర్తిస్తే మనుషుల ప్రేమ దక్కకపోయినా తనేం బాధపడ్డు. బాధపడినా ఒక క్షణం, లేదంటే కొద్ది రోజులు. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడని ఆనందం ముందు ఆ బాధ చాలా చిన్నది. ఎందుకంటే ఎవరో నన్ను ప్రేమించట్లేదు కాబట్టి చంపేయాలి, యాసిడ్ పోసేయాలి, నరికేయాలి, పొడి చేయాలి. ఇది ఏంటిది? ఇదేంటంటే మనలో ప్రేమించట్లేదని బాధ ద్వేషంగా మారిపోయి, పగగా మారిపోయి, ఉమ్, చంపాలనడానికి వెనకడుగు కూడా వేయకుండా వెళ్ళిపోతుంది. ఏండి, మొన్న మీర్పేటలో అంత దారుణంగా ఆమెను చంపాడంటే అది వింటేనే మనకి అనిపిస్తుంది, బాబోయ్ ఎంత దారుణంగా కూడా చంపుతారా కదండి. అలాంటిది చంపాడంటే ఏంటి? పగ, ద్వేషం, ఇదే కదా. ఇలా మనిషి ఎవరో ప్రేమ పొందాలనో ఎవరో ప్రేమ తనకు దక్కలేదని నిరంతరం ఆలోచించే బదులు ముల్లోకాలు కలుగు చేశాడు దేవుడు. తలుచుకుంటే నిన్ను ప్రేమించే వారి మనసు కూడా నీ వైపు త్రిప్పగల సమర్థుడు దేవుడు. అలాంటి తండ్రి ప్రేమే నువ్వు పొందుతున్నప్పుడు, నిన్ను ఆయనే ప్రేమిస్తున్నప్పుడు ఎవరో నన్ను ప్రేమించట్లేదని బాధ మనకెందుకు? మనకెందుకు అంటే మనిషి ఇది తెలుసుకోలేకపోతున్నాడు. ఇది గుర్తించలేకపోబట్టే ఈరోజు సమాజంలో ఎన్నో రకాలైనటువంటి నేరాలు జరుగుతున్నాయి ప్రియులారా. దేవుని ప్రేమ మనిషి గుర్తించాలి. మనిషి తెలుసుకుంటే ఎవరో మనల్ని ప్రేమించట్లేదు అనేటటువంటి ఆలోచన, బాధ మనకు ఉండదు. ఎందుకు ఎవరో ప్రేమించకపోతే నాకెందుకు? నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు కదా, చాలు నాకు అది. దేవుడు నన్ను నిరంతరం నా పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. నేను ప్రేమించకపోయినా, నేను దేవుని కోసం ఆలోచించకపోయినా దేవుడు నా వెంటే ఉన్నాడే. నన్ను వెంటాడుతున్నాడు దేవుడు తన ప్రేమతో. ఆయన ప్రేమ మనల్ని వెంటాడబట్టే అండి ఈరోజు రోడ్డు మీదకి మనం వెళ్ళేటప్పుడు మనకి ఎన్నో ప్రమాదాలు జరగాలి. కొంతమంది రోడ్డు మీద ఎలా వెళ్తారు తెలుసా అండి? వాక్యం తెలుసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత స్పీడ్ లో వెళ్ళాలనుకుంటారో తెలుసా? ఎంత స్పీడ్, అంత స్పీడ్ లో వెళ్ళినా సరే నీకు ప్రమాదం తప్పిస్తున్నాడంటే అర్థం ఏంటి? వెంటాడుతుంది దేవుని ప్రేమ. ఎక్కడికి వెళ్ళాలని వెంటాడుతుంది. ఒకరి మాయలో నువ్వు పడిపోబోతున్నావు అంటే దేవుడు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటాడు, మనకి హెచ్చరికలు ఇస్తుంటాడు. వద్దు వద్దు చేయొద్దు అని కొన్ని సంఘటనలు చూపించు, కొంతమంది మనుషులతో చెప్పు. అంటే ఏంటి? నిన్ను కాపాడడానికి నిరంతరం ఆయన నీ వెనకే ఉంటున్నాడంటే ఏంటి దేవుని ప్రేమ? ఇది గుర్తించలేని మనిషేనండి ఇంకొకరిని చంపేస్తాడు. ఇంకొకరి ప్రేమ కోసం తాపత్రయపడుతూ ఉంటాడు ప్రియులారా. కానీ దేవుని ప్రేమ ఎలాంటిది, ఎంత గొప్పదో ఒకసారి మనం చూస్తే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించటం కాదు, దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై మన ఉండుటకు పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఉన్నది. చూసారా ఇక్కడ యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు, అంటే మనం ఏదో దేవుని ప్రేమించేస్తున్నాం, దేవుడు గొప్పవాడు అని కాదు. అది కాదు. ముందు ముందు ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని ప్రేమించటం కాదు, దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏంటి? దేవుడు మనల్ని ప్రేమించడం అంటే ఎంత గొప్ప విషయమో తెలుసా? ఇది అర్థం కాని వ్యక్తే ప్రాణం తీసుకుంటాడో లేదా ప్రాణం తీసేస్తాడు. దేవుడే బాబు, నువ్వు దేవుణ్ణి ప్రేమించటం కాదమ్మా. ఎవరు ప్రేమిస్తున్నారట? మనం దేవుణ్ణి ప్రేమించటం అని కాదు, తానే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు
దేవుని ప్రేమించడం కాదు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఇంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఏముంటది చెప్పండి. ఆయనే. ఆయన ఎవరు ఇంతకీ? ఎవరు? ఎవరు ఆయన? ఎవరు మనుషులాంటి మనుషుల్లాగా అవసరమైతే ఉండి అవసరం లేనప్పుడు వెళ్ళిపోవడమా? కాదే. ఆయన ఎవరో తెలుసా? ముల్లోకాలు కలుగు చేశాడు. ఆయన ఎవరో తెలుసా? తలుచుకుంటే ఒక క్షణంలో నీ ప్రాణం తీసేస్తాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన నీ మనసుని మార్చగలడు, త్రిప్పగలడు, ఏదైనా చేయగల సమర్థుడు దేవుడు. ఇంత గొప్ప తండ్రే మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి నేను ఇంత స్నేహం చేయాలనుకుంటున్నానంటే మనకి ఎలా ఉంటది? ఎవరైనా వద్దంటారు దాన్ని. వెళ్ళవయ్యా నువ్వేంటి అని అంటాం మనం ఏమైనా? ఎలాగంటామండి అసలు? అమ్మో నాకు ఇది ఎంత గొప్ప భాగ్యం అండి, మీరేటండి నాతో స్నేహం చేయడం ఏంటండి, ఏమని ఇలా అనుకుంటాం కదా. ఇప్పుడు ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి మనల్ని ప్రేమిస్తున్నారంటే ఇంత గొప్ప ఏంటి, ఇంతమంది ఉంటుండగా నన్ను ప్రేమించడం ఏంటి, మనం ఎంత గొప్పగా ఫీల్ అయిపోతామంటే చాలా గొప్పగా. ఎవరైనా సినీ నటులు వచ్చి మనతో ఫ్రెండ్షిప్ చేస్తానని అన్నారు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? అమ్మో మీరేటండి అంత పెద్ద హీరో, అంత పెద్ద హీరోయిన్ నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటండి, నాకు మీరు ఫ్రెండ్ ఏంటండి అంటే అది మనం గొప్ప భాగ్యంలా ఫీల్ అవుతాం. ఇది ఎంతో గొప్ప భాగ్యం నాకు, ఇది ఎంతో గొప్ప విషయం, నన్ను వాళ్ళు ప్రేమించడం ఏంటి అనుకుంటాం కదండి. ఇది ఎంత గొప్పది అనుకుంటామో, కానీ దేవుడు మనల్ని ప్రేమించడం అనేది అంతకంటే రెట్టింపుగా చాలా గొప్ప విషయం. ఆయనే నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయనే నీ పట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు. నిరంతరం దేవుడి ప్రేమ వెంటాడుతున్నప్పుడు ఇంకేంటి బాధ? ఇది గొప్పదని అనుకున్న వాళ్ళకి ఇది అర్థమవుతుందండి. ఏం దేవుని ప్రేమలే అని మనుషుల ప్రేమ కోసం నిరంతరం ఆలోచించే వారికి ఇది అసలు అర్థం కాదు, ఈ పదమే అర్థం కాదు. కానీ నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అమ్మో ఎందుకంటే గొప్ప విషయం ఇంకేముందండి. నన్ను నా దేవుడు ప్రేమిస్తున్నప్పుడు వీళ్ళెవరో ప్రేమించకపోతే నాకేంటి అనుకుంటాం మనం. అది ఎప్పుడు దేవుడు ప్రేమిస్తున్న విషయం గొప్పది అనుకున్నప్పుడు, నా దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా అని నేను ఎంతో ఆనందపడినప్పుడు. కానీ మనిషి ప్రేమే గొప్పది అనుకున్న వారికి ఎప్పుడు దేవుడి ప్రేమ అర్థం కాదండి అసలు. అందుకే అన్నాడు కదా, మన మీద దేవుని ప్రేమించాము అని కాదు, తానే మనలను ప్రేమించి ఏం చేశాడట, మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఏముందంటే ప్రేమ ఉందట. మళ్ళీ అన్నిసార్లు చెప్పాలి దేవుడు, ఇదిగో ఇందులో ప్రేమ ఉంది, ప్రేమ ఉండబట్టే నా కుమారుణ్ణి నీ కోసం బలి చేశాను, ఇందులో ప్రేమ ఉంది. పైన అన్నాడు కదండి, ఏంటి దేవుని మనం ప్రేమించాం కదా, దేవుడు మనల్ని ప్రేమించబట్టే మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి తన కుమారుణ్ణి పంపాడు. మళ్ళీ కింద ఇందులో ఏముందో తెలుసా, ప్రేమ ఉంది అంటే ప్రతి క్షణం దేవుడు తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, బయటికి తెలుపుతున్నాడు. ఇదిగో నాయన, ఇది నా ప్రేమ, ఇది నా ప్రేమ. అది మనం వదిలేసి ఏం చేస్తామంటే మన కోసం కనీసం ఏ మాత్రం ఎవ్వరు కూడా ఏది చేయలేని వారు ఉంటారు చూసారు, వాళ్ళ కోసం మనం ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉంటాం, ఎన్నోసార్లు అదే చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు దేవుని ప్రేమ తెలుసుకోవాలండి. మనం వాక్యం తెలుసుకుని మనం కూడా కొన్ని సందర్భాల్లో మనుషుల ప్రేమ కోసం ఆరాటపడుతుంటాం, అది మన బలహీనత. కానీ దేవుడు మనకున్నాడు, వాళ్ళు కాదు ముఖ్యం, మనకి దేవుడు ముఖ్యం. చాలా మంది ఎలా ప్రేమిస్తారంటే దేవుణ్ణి, ఎవరో మనుషులు వద్దన్నారు అనుకోండి, నువ్వు కాకపోతే దేవుడు ఉన్నాడు అంటారు. అంటే ఏంటి, అక్కడ దేవుడిని ఆప్షనల్ గా పెడుతున్నారా? ముందు వాళ్ళు ప్రేమిస్తే ఆ ప్రేమ పొందిస్తే, వాళ్ళు ప్రేమించకపోతే దేవుడు ఉన్నాడు కదా నాకు, అలా మనం ఎప్పుడు ప్రేమించకూడదు. దేవుడిగానే ప్రేమించాలి. ఆయన ప్రేమను ఎప్పుడు మనం పొందుకుంటూ ఆయనకు తిరిగి మన ప్రేమను ఇవ్వాలి మనం. ఎందుకంటే దేవుడు మన ప్రేమ కోసం చాలా చాలా ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎంతగా అంటారా, ఎంతగానో తెలుసా, మనం చేసిన చిన్నది కూడా దేవుడి కోసం మనం చూపించిన ఇంత ప్రేమ కూడా మర్చిపోలేనంతగా. ఎవరైనా మనం చేసిన చిన్న సాయాన్ని కూడా గుర్తు పెట్టుకుంటున్నారంటే అర్థం ఏంటో తెలుసా, మనం అంటే వాళ్ళకి అంత ఇష్టమని, మనం అంటే వాళ్ళకి అంత ప్రేమ అని. చిన్న సాయం కూడా అంటే ఏంటి, మనం ప్రేమించే వారి నుండి మనం ఏం కోరుకుంటామండి, మనకి ఏదో రావాలనుకుంటాం, అంతే కదా. ఎవరైనా మంచి గిఫ్ట్ వాళ్ళు ప్రేమించే వారు కొన్నారనుకో, మనం ఏం చేస్తాం, బాలేదంటావా, అమ్మో ఎంత ఆనందపడిపోతాం. అది చిన్నదైనా
ఎప్పుడూ ప్రేమించలేని వారు మనం ఎప్పుడు కూడా కొంతమందిని ప్రేమిస్తుండేటప్పుడు వాళ్ళు ఎప్పుడు మనం తిరిగి ప్రేమించరు. కానీ అలాంటి వారు ఒక్కసారిగా మనకి ఏదైనా కొనిచ్చారనుకో, అది చిన్నదైనా మనం ఏం చేస్తాం? అది ఎంతో అపురూపంగా దాచుకుంటాం. నిజంగా మనం ఎంతో గొప్పగా దాన్ని దాచుకుని గుర్తు పెట్టుకుంటాం ప్రతిదీ కూడా. కానీ దేవుడు అదే అదే చేస్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, మీరు మీరు చేసిన చేసిన మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను చూపిన మరచుటకు ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. చూసారా, దేవుడు అన్నాడు తన నామమును బట్టి చూపిన ప్రేమ అంటున్నాడు. అంటే మీరు దేవుని పేరట చూపించిన, దేవుడి కోసం దేవుడి పట్ల చూపించిన ప్రేమ, మనందరం ఏదైనా దేవుడి కోసం చేశామనుకోండి, అలా చేసిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు ఎవరు కాదటండి? అన్యాయస్తుడు కాదట. చూడండి, అన్యాయస్తుడు కాదు. అంటే నువ్వు చేసిన చిన్న పనైనా దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. ఎప్పుడు మనం దేవుడి పనులు అలాగే చేయాలి, తెలుసా అండి? ఇదేంటండి, చిన్న పనే కదా, ఏం పని అండి బాబు, చిన్నదే కదా, దేవుడి పని అయినా చిన్నదే కదా, తేలిగ్గా తీసుకుంటాం. తొడ్డం చిన్న పనే కదా, తడుగుడు పెట్టడం చిన్న పనే కదా, ఏంటి ఏం పని అనుకుంటామా? కానీ దేవుడు అంటున్నాడు, మీరు చూపించిన ప్రేమను అసలు మర్చిపోడంట దేవుడు. అసలు మర్చిపోడంటే రోజు గుర్తు చేసుకుంటాడట. నా కోసం ఇన్ని చేశారు కదా, నా కోసం అన్ని చేశారు. మనం అలాగే కదా, మనకి ఇష్టమైన వారు ఏటేట్ చేశారు ఎప్పుడు గుర్తు చేసుకొని ఆనందపడిపోతాం. అలాగే నా కోసం నా పిల్లలు ఎన్ని చేశారు కదా, అది చేశారు కదా, అసలు మర్చిపోడు. మన ప్రేమను పొందుకోవడానికి దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు. చూసారు, ఎంత గొప్ప తండ్రి. తన నామాన్ని బట్టి చూపించిన ప్రేమను మర్చిపోవడానికి ఆ దేవుడు అసలు అన్యాయస్తుడు కాదట. మనం ఎంత ప్రేమ చూపించిన మనుషులు మర్చిపోతారండి. మీరు వాళ్ళ కోసం చెయ్యి కోసి ఇచ్చేయండి, మర్చిపోతారు. మీరు వాళ్ళ కోసం ఏదైనా చేయండి, మర్చిపోతారు. ఎందుకో తెలుసా, మనుషులు అంటేనే అంత అన్యాయస్తులు. కానీ దేవుడు నీకెప్పుడు అన్యాయం చేయడు. నువ్వు ఆయన పట్ల ప్రేమ చూపిస్తే, ఆయన చూపించిన ప్రేమ చిన్నది చూపించిన దేవుడు ఎప్పుడు అన్యాయం చెయ్యడు. అందుకే ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో. అసలు వదలడు, మనల్ని దేవుడు విడిచిపెట్టడు. ఒకసారి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం నేను వారికి మేలు 40వ వచనం చేయుట చూడండి. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. ఏమన్నా చూసాను దేవుడు ఇక్కడ, నేను వారికి మేలు చేయడం మాను. ఇంకా దేవుడు ఏం చేస్తాడట, నిత్యమైన నిబంధనతో వారితో చేయించున్నాను. వారు నన్ను వదలకుండా ఉండడానికట. చూసారు, దేవుడు వారు నన్ను విడవకుండానట్లు. ఏంటి, మనం విడిచేస్తే దేవుడికి ఏంటి బాధ, మనం వదిలేస్తే దేవుడికి ఏంటి బాధ? వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయాల్లో నా ఎడల భయభక్తులు పుట్టిస్తాను. నన్ను వాళ్ళు వదలకూడదు, నన్ను వాళ్ళు విడవకూడదు. అందుకే నేను ఏం చేస్తాను తెలుసా, వారి హృదయంలో నేను భయభక్తులు పుట్టిస్తాను, వారికి భయభక్తులు కలుగ చేస్తాను. అంటే ఎంతగా దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. మనం ఎక్కడ వదిలేస్తామోనని, లేదు నా పట్ల వాళ్ళ భయభక్తులు చూపించేటట్లు నేను వారికి హృదయంలో వారు నన్ను వదలకుండా ఉండాలని భయభక్తులు పుట్టిస్తాను. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఎవరో మనల్ని ప్రేమించట్లేదు, మనకు బాధ ఎందుకు? దేవుడు మనల్ని ఎప్పుడు వెంటాడుతున్నాడు.
కనుక మనం కూడా ఏం చేయాలో తెలుసా? మనము అదే ప్రేమను వెంటాడాలి. ఏంటండి వెంటాడాలా? చాలా సందర్భాలు చూడండి, వెంటాడి వేటాడి చంపారంటారు. కానీ మనం వెంటాడాల్సింది ఏంటో తెలుసా? మనం వెంటాడాల్సింది కూడా ప్రేమే అండి. ఒకసారి ఆ మాట కూడా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీయులకు ప్రేమ రాసినటువంటి కలిగి మొదటి పత్రిక ఉండుటకు 14వ అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన చాలు తల్లి. ఇక్కడ ఏమన్నారు చూసారా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నారు కదా. పుట్నోట్లో ఏముంది చూడండి. అక్కడ పుట్నోట్లో మూల భాషలో ఏముంది? ప్రేమను వెంటాడుడి, అంతే కదా. అదేంటి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలంటే ప్రేమను ఏం చేయాలట? వెంటాడాలట. అంటే ఏంటి? ఎప్పుడు ప్రేమతో ఉండడానికి ప్రయత్నం చేయాలి మనం. అంటే ఎప్పుడు ప్రేమ 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 ఉండాలి, ప్రేమతో ఉండాలి, ప్రేమతో మెలగాలి అనేది ఒక్కసారి అనుకొని విడిచిపెట్టకూడదు మనం. అలాగైతే మనం ప్రేమించలేము. ప్రేమ కలిగి ఉండడానికి కూడా ప్రయాసపడాలి. చూడండి, నిజమే అండి. ప్రేమ కలిగి ఉండడం ప్రయాసమే తెలుసా? ఎంత ప్రయాసం అంటే, ఒకరు నిన్ను చాలా బాధపెడతారు, దుఃఖపడతారు, అయినా నువ్వు వాళ్ళని ప్రేమించడం ఎంత కష్టం తెలుసా? ఎంత దుఃఖపెడుతుంటారో, ఎంత వేదనకు గురి చేస్తుంటారో, అయినప్పటికీ కూడా అలాంటి వారిని ప్రేమించడం అనేది చాలా కష్టతరమైన విషయం. కానీ అది అది మన మధ్య ఉండాలంటే మనం ఏం చేయాలట? ఆ ప్రేమ మనకు రావాలంటే ప్రయాసపడాలండి. ప్రయాసమే. దానికోసం ప్రయాసపడాలి. దేనికోసమో ప్రయాసపడాలనుకుంటాం మనం, కానీ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. దాన్ని ఏం చేయాలట? మనం వెంటాడాలి. ఎప్పుడు వెంటాడుతూనే ఉండాలి. మనం దాన్ని విడిచిపెట్టకూడదు. దాన్ని వెంటాడుతునేటప్పుడే మనం ఆ ప్రేమ కలిగి నడుచుకున్న వారంగా ఉంటాం. కనుక ఎప్పుడూ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఎప్పుడు మనం పుట్టిన దగ్గర నుండి ఇప్పుడు దాకా మనకి ఎన్ని సంవత్సరాలు గడిచాయో అన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అలా ప్రేమిస్తునేటప్పుడు ఆ ప్రేమలో మనం వర్ధిల్లాలి. అంటే ఏంటి? సక్సెస్ అవ్వాలి. చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అంటారు. మనం ప్రేమిస్తే అవతల ప్రేమించరు, లేదా ప్రేమించడం వదిలేస్తారు. కానీ అలా కాదు. దేవుణ్ణి ప్రేమించడంలో మనం వర్ధిల్లాలి. ఎప్పుడు కూడా మనం దేవుని ప్రేమను పొందుకోవాలి. అలా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఎప్పుడు కూడా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకే చివరిగా మనం ఈ మాట చూసి ముగించుకుందాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. 20, 21 వచనాలు కలిసి ఉన్నాయి. యూదా రాసిన పత్రిక ప్రియులారా, 20వ వచనం. యూదా పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మిమ్మును మీరు మీరు కట్టుకొనుచు మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన నిత్య జీవార్థమైన మన ప్రభువగు మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమను నిలుచున్నట్లు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. చివరి మాట మనం చదివితే అండి, దేవుని ప్రేమలో మనం నిలిచేటట్లు మనం ఏం చేయాలట? మనల్ని మనం కాచుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. మనం కాచుకుంటూ ఉండాలా, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలా, మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలా. ఎప్పుడు మనం ఈ దేవుని ప్రేమలో నేను ఉన్నానా లేదా, నేను ఉండాలని దేవుని ప్రేమలో నిలిచి ఉండాలని మనల్ని మనం ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. అలా మనం చేసుకునేటప్పుడు ఎప్పుడూ దేవుని ప్రేమించిన వారం అవుతాం. ఇలా మనం దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు అండి ఇంకా మనకి కొదువే ఉంటదండి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నప్పుడు ఆలోచించండి, ఎప్పుడు మనల్ని దేవుని ప్రేమ వెంటాడుతుంది. అందుకే దేవుడు కూడా అంటాడు, మొదట నీకున్న ప్రేమను వదిలేసావు అంటాడు. అది అంటే మొదట ఎవరిని ముందులా నన్ను నువ్వు ప్రేమించట్లేదు, మొదట ఎలా ప్రేమించావు, ఇప్పుడు నాకు నన్ను ప్రేమించట్లేదు. అది దేవుడు మోపినటువంటి నేరం. చూసారా, నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను,
ఈ దేవుని ప్రేమ ఎప్పుడూ మనల్ని వదలలేదండి, వెంటాడుతూనే ఉంది. చివరికి మనం చచ్చిపోయే చివరి క్షణం వరకు దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కనుక దేవుని ప్రేమను తెలుసుకున్న మనం, దేవుని ప్రేమ గుర్తించిన మనం, ఆయన ప్రేమను నిరంతరం పొందుకుంటున్నప్పుడు తిరిగి దేవునికి ప్రేమనివ్వడానికి కొంతైనా మనం ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే చిన్నది చేస్తేనే ఎంతో గొప్పగా సంతోషపడిపోయేటటువంటి మనసు దేవునిది. చాలా మంది అల్ప సంతోషులు అంటారు, చూసారు అంటే ఏంటి? చిన్నది చేస్తే ఎంతో ఆనందపడిపోతారు, చేసింది చిన్నదే. అలా దేవుని మనసు కూడా అది. దేవుని కోసం మనం చేసే చిన్న సహాయం కూడా పెద్దగా దేవునికి సంతృప్తినిస్తాయి. కనుక ఎప్పుడూ మనం దేవుని ప్రేమను నిలుచుండి దేవుని ప్రేమిస్తూ, మనుషులు తీశారన్నది ఏదో దేవుని ప్రేమించకుండా, మనుషులు ఉన్నా లేకపోయినా వదిలినా, మనతో ఉన్నా వదలకపోయినా మనం ఎప్పుడూ దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి అని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. మనం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా కన్న తండ్రి దేవా, ఈ పెద్దలు ఎక్కడ తండ్రి, మీ ప్రేమను గురించి తెలుసుకునే భాగ్యం, అవకాశం మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఎంతమంది మీ మాటలు విన్నారు, ఎంతమంది మీ మాటల్ని విని తండ్రి మీకోసం బ్రతకాలి అని నిర్ణయం తీసుకున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మనుషులుగా మేము కొన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచిపెట్టి మనుషుల ప్రేమను పొందాలని తాపత్రయంతో బ్రతుకుతున్నటువంటి తండ్రి, మీరంటూ మాకు తండ్రిగా ఉన్నారని, మీ ప్రేమే మేము ముందు పొందుకోవాలనేటటువంటి మంచి మనసు మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అందరూ లేచి అందరినీ సమకూర్చి తండ్రి, గూగుల్ మీట్ ద్వారా మీ మాటలు వినిపించాలని సదుద్దేశంతో తండ్రి ఈ కార్యక్రమాన్ని నెలకొల్పిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, విన్న ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఏదైతే వారి జీవితాల ఆత్మ సంబంధమైన అవసరత కొద్దుగా ఉందో దాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి, ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.